కొన్ని మూవీస్ వచ్చాయి, రాంగ్ టైంలో రిలీజ్ అయ్యి థియేటర్స్లో ఆడినంత కాలం ఫ్లాప్, యావరేజ్, డిజాస్టర్గా రన్ అయ్యి ఆడియన్స్ని నిరాశపరిచి ఆ మూవీస్ యొక్క ప్రొడ్యూసర్స్కి భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. అయితే ఇవే మూవీస్ కొన్ని సంవత్సరాలకి మన తెలుగు ఆడియన్స్ని ఉత్సాహపరుస్తున్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే పాస్ట్లో నిరాశపరిచి ప్రెజెంట్లో ఉత్సాహపెడుతున్న మూవీస్. అసలు ఈ మూవీస్ని ఎలా ఫ్లాప్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఈ మూవీస్ని కనుక ఈ టైంలో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా 100 కోట్లకు పైనే వసూలు చేస్తాయి. సో ఇలాంటి మూవీస్ మన తెలుగులో చాలానే ఉన్నాయి. ఆ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు చెప్పే మూవీస్లో కొన్ని మూవీస్కి వచ్చిన అతి తక్కువ కలెక్షన్స్ వల్లే వాటికి ఫ్లాప్ టాక్ని ఇచ్చారు. అలాగే ఈ మూవీస్ని వికీపీడియా ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఈ రెండు మైండ్లో పెట్టుకోండి చాలు. అండ్ మన వ్యూవర్స్కి మరో రిక్వెస్ట్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని చాలామందే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూసుకుంటేనే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూసేయండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మూవీ నెంబర్ 1 హ్యాపీ. ఫ్లాప్ మూవీస్ అని చెప్పి బ్లాక్ బస్టర్ మూవీ చెప్తున్నాడేంటి అనుకోకండి. ఈ హ్యాపీ మూవీ నిజంగా ఫ్లాప్ అయిన మూవీయే. తన కెరియర్లో వచ్చిన మొదటి 3 మూవీస్తో సూపర్ హిట్ని కొట్టి హ్యాట్రిక్ని అందుకున్నారు అల్లు అర్జున్. అయితే 4th మూవీతో కూడా సూపర్ హిట్ కొడతామనుకున్నారు, బట్ అనుకున్నంత హిట్ అవ్వలేకపోయింది ఈ మూవీ. ఈ మూవీ నిజంగా రాంగ్ టైంలో రిలీజ్ అయిందని చెప్పాలి. అప్పటికీ లక్ష్మి మూవీతో వెంకటేష్, స్టైల్ మూవీతో రాఘవ లారెన్స్ అండ్ తన కెరియర్లో మొట్టమొదటి మూవీ అయిన దేవదాస్ మూవీతో రామ్ గారు థియేటర్స్లోకి వచ్చారు. లక్ష్మి మూవీ ఒక ఎత్తు అయితే స్టైల్ మూవీ మరో ఎత్తు. పైగా ఈ దేవదాస్ మూవీలో చేసిన కుర్రోడు కొంచెం స్మార్ట్గా ఉండడం వల్ల ఈ మూవీని కూడా బాగా వాచ్ చేశారు మన తెలుగు ఆడియన్స్. ఇలా ఒకదాని మించిన ఒకటి మంచి మంచి కలెక్షన్స్తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకువెళ్తున్న సమయంలో ఈ హ్యాపీ మూవీని రిలీజ్ చేశారు అల్లు అర్జున్. ఆ 3 మూవీస్ సూపర్ హిట్ అవడంతో అల్లు అర్జున్ హ్యాపీ మూవీని అవాయిడ్ చేశారు. పైగా తమిళ్లో వచ్చిన తెయ్యే మూవీకి రీమేక్గా మన తెలుగులో రిలీజ్ అవడంతో ఈ హ్యాపీ మూవీని పెద్దగా పట్టించుకోలేదు ఆడియన్స్. రొమాంటిక్ కామెడీ ఫిలింగా ఏ కరుణాకరన్ డైరెక్షన్లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఒక పక్క 3 సూపర్ హిట్స్ రావడంతో ఈ తమిళ్ రీమేక్ కథని పట్టించుకోలేదు. కానీ ఈ హ్యాపీ మూవీని ఈ 2024 లేదా 2025లో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్తో భారీ హిట్ కొడుతుంది. మూవీ నెంబర్ 2 ఆర్య 2. ఇద్దరు అనాథల మధ్యలో ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. మొదలు పెడతాడు. ఆర్య అజయ్ మీద ఉన్న ప్రేమని చూపిస్తే అజయ్ ఆర్య మీద ఉన్న ద్వేషాన్ని చూపిస్తాడు. మరి ఇలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే అమ్మాయితో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో అన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్లు మెయిన్ లీడ్గా సుకుమామ డైరెక్షన్లో వచ్చింది ఈ మూవీ. 2004 సంవత్సరంలో వచ్చిన ఆర్య మూవీకి సీక్వెల్గా వచ్చిందని అందరికీ తెలిసిందే. స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, బీజిఎమ్స్ కానీ, క్యాస్ట్ యొక్క యాక్టింగ్ కానీ సూపర్ హైలైట్ ఉంటాయి ఈ మూవీలో. పైగా ఈ మూవీలో ఉన్న సాంగ్స్కి అల్లు అర్జున్ గారు వేసే స్టెప్లు ఒక లెవెల్లో ఉంటాయి. మరి ఇన్ అడ్వాంటేజెస్ ఉన్న మూవీకి ఎలా యావరేజ్ టాక్ని ఇచ్చారో తెలియట్లేదా? ఆర్య మూవీలో కూడా ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించడంతో కూడుకున్న స్టోరీ కాబట్టి ఈ ఆర్య 2 మూవీని కొంచెం దూరం పెట్టారు. బట్ ఈ ఆర్య 2 మూవీ కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ మూవీని టైంలో కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మంచి హిట్టే కొడుతుంది. మూవీ నెంబర్ 3 కలేజా. 2010 అక్టోబర్ 7న త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది మూవీ. త్రివిక్రమ్ గారి కెరియర్లో కేవలం 2 ఫ్లాప్ మూవీసే ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ కలేజా. షార్ట్ టెంపర్ ఉన్న టాక్సీ డ్రైవర్ ఒక కండిషన్ వల్ల రాజస్థాన్ వెళ్తాడు. అలా వెళ్లే రాజస్థాన్ ప్రయాణంలో కొన్ని యాక్షన్ అండ్ కామెడీతో జరిగే కొన్ని సీన్స్, అలాగే డ్రైవర్ ని దేవుడిలా కొలిచే గ్రామస్తులు ఎదురవుతారు. సో ఇది ఈ మూవీ యొక్క ఓవరాల్ స్టోరీ. ఈ మూవీ అప్పట్లో ఫ్లాప్ అవడానికి ఒకటే కారణం, అదేంటంటే హీరోతో చూపించే డబుల్ మీనింగ్ డైలాగ్స్. మహేష్ బాబు గారు చేసిన షార్ట్ టెంపర్ క్యారెక్టర్ ని కొంచెం ఓవర్గానే చూపించారు. ఏ డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఫ్లాప్ అయిందో అదే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఇప్పుడు ఇంత మంచి హిట్ అవుతుంది ఈ మూవీ. ఈ మూవీని టైంలో కనుక రిలీజ్ చేస్తే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ మూవీతో హిట్టే కొడతారు. మూవీ నెంబర్ 4 వేదం. జూన్ 4, 2010న క్రిష్ గారి డైరెక్షన్లో రిలీజ్ అయింది ఈ మూవీ. ఈ స్టోరీ ఒకరి లైఫ్ స్టైల్ గురించి రాసిన స్టోరీ కాదు, నలుగురి లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకుని రాసిన స్టోరీ. ఈ నలుగురిలో ఒక్కొక్కరికి ఒక్కో లైఫ్ స్టోరీ ఉంటుంది, బట్ ఈ నలుగురికి ఉన్న ఒక కామన్ పాయింట్ డబ్బు ఒకటే. సో ఇలా ఈ కాన్సెప్ట్ తో ఈ మూవీని తీశారు డైరెక్టర్ క్రిష్. అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, దీక్ష గారు మెయిన్ క్యారెక్టర్స్ గా నటించారు ఈ మూవీలో. బస్తీలో పుట్టి పెరిగిన వాడు డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించేదే అల్లు అర్జున్ రోల్. ఈ మూవీలో ఉన్న ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో యాక్టర్ అండ్ యాక్ట్రెస్ చేసిన యాక్టింగ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అది వేరే విషయం అనుకోండి, బట్ ఈ మూవీలో ఉండే క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో ఉండే డైలాగ్స్ పిచ్చ పీక్స్ లో ఉంటాయి అంతే. సో ఈ మూవీని కూడా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ టైంలో కనుక రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా 100 కోట్లకు పైనే వసూలు చేస్తుంది ఈ వేదం. మూవీ నెంబర్ 5 ఆరెంజ్. 26 నవంబర్ 2010లో భాస్కర్ గారి డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ.
ఈ మూవీ రిలీజ్ అయిన మంత్లో స్టార్ హీరోస్ యొక్క మూవీస్ ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. అయినా సరే ఈ ఆరెంజ్ మూవీని అవాయిడ్ చేశారు మూవీ లవర్స్. రామ్ చరణ్ జెనేలియా జంటగా ఒక రొమాంటిక్ డ్రామా ఫిలిం గా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ఎంచుకుంది ఈ మూవీ. మేబీ ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కారణం కలెక్షన్స్ అయి ఉండొచ్చు. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో కేవలం 38 కోట్లు మాత్రమే వచ్చాయి. సో ఇందువల్లే ఈ మూవీని కూడా ఫ్లాప్ చేసి ఉండొచ్చు. బట్ ఈ మూవీ కనుక ఈ టైంలో రిలీజ్ అయిందంటే మంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మూవీ నెంబర్ 6 ఎందుకంటే ప్రేమంట. జూన్ 2012న ఏ కరుణాకరన్ డైరెక్షన్ లో రిలీజ్ అయింది మూవీ. 1980లో కలవని ప్రేమ జంట మరో జన్మలో కలుస్తారంటూ చూపించారు ఈ మూవీతో. అలాగే కొడుకు చేసే అల్లరి భరించలేక ఒక దారిలో పెట్టాలని తెలుగుగా ప్యారిస్ కి పనికి పంపుతాడు తండ్రి. ఇక ఇక్కడే తన గత జన్మలో ప్రేమించిన అమ్మాయిని కలుస్తాడు హీరో. ట్విస్ట్ ఏంటంటే ఒక యాక్సిడెంట్ లో హీరోయిన్ చావు చివరి దాకా వెళ్తుంది. తన బాడీ నుండి వేరైన ఆత్మ కేవలం హీరో కళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఇక ఈ ఆత్మతో పరిచయం పెంచుకుని తనని కాపాడడానికి సహాయపడతాడు హీరో. సో ఇది ఈ మూవీ యొక్క ఓవరాల్ స్టోరీ. నేనేదో సింపుల్ గా చెప్పాను కానీ ఈ మూవీ స్టోరీ మాత్రం టాప్ అన్నమాటే. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఎంతో మంది కాలర్ ట్యూన్స్ అండ్ రింగ్ టోన్స్ గా ఈ మూవీస్ యొక్క సాంగ్స్ ని పెట్టుకుంటారు. సో ఈ మూవీ 2012 సంవత్సరంలో రిలీజ్ అయింది కానీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే మాత్రం ఒక లెవెల్లో పెట్టేవారు ఈ మూవీని. అంత మంచి స్టోరీ ఇది. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళలో 50% పీపుల్ కి ఇంకా స్పెషల్ గానే ఉంటుంది ఈ మూవీ. సో ఈ 50% పీపుల్ లో నేను ఒకరిని. మూవీ నెంబర్ 7 స్పైడర్. స్టాలిన్, గజిని వంటి యూనిక్ స్టోరీలను అందించిన డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సెప్టెంబర్ 21, 2017 రిలీజ్ అయింది మూవీ. బ్రహ్మోత్సవం మూవీతో డిజాస్టర్ అందుకున్న మహేష్ బాబు గారు నెక్స్ట్ వచ్చే ఈ స్పైడర్ మూవీతో ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతాం అనుకున్నారు. బట్ అనుకున్నంత ఎంకరేజ్ చేయలేదు మన తెలుగు ఆడియన్స్. ఈ మూవీలో మంచి యాక్షన్ థ్రిల్లర్ ని చూపించారు మహేష్ బాబు. మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్రెస్ట్ గానే ఉంటుంది ఈ మూవీ. విలన్ హర్రర్ క్రైమ్ ని చేస్తుంటే వాడిని పట్టుకోవడానికి హీరో బిగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ స్టోరీ లైన్ లోనే ఒక లవ్ ట్రాక్ ని యాడ్ చేసి తీశారు ఈ మూవీని. ఈ మూవీ పర్సనల్ గా నాకైతే నచ్చింది. బట్ ఈ మూవీని నేను థియేటర్ లో కాకుండా ఓటీటీలో చూసా. నాట్లాగే చాలా మంది థియేటర్స్ లో చూడడం ఇగ్నోర్ చేసి ఓటీటీలో చూసుంటారు. సో ఇలా చూస్తే ఆ మూవీస్ యొక్క కలెక్షన్స్ తగ్గిపోతాయి. గుర్తుంది కదా వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను, కలెక్షన్స్ రాలేని మూవీస్ ను కూడా ఫ్లాప్ చేస్తారు. అలా ఫ్లాప్ చేసిన మూవీస్ లో ఈ స్పైడర్ ఒకటి. వైలెన్స్ తో కూడుకున్న స్టోరీ కాబట్టి ఎక్కువ మందికి నచ్చలేదు ఈ మూవీ. 120 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీకి గ్రాస్ కలెక్షన్స్ లో 63 కోట్లు మాత్రమే వచ్చాయి. అలాగే ఈ మూవీ రిలీజ్ అయ్యే ఒక్క వారం ముందు ఎన్టీఆర్ తన జైలు అవకాశం మూవీని రిలీజ్ చేశాడు. ఈ స్పైడర్ మూవీ ఫ్లాప్ అవడానికి ఇది కూడా ఒక కారణం. మూవీ నెంబర్ 8 డియర్ కామ్రేడ్. రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిలిం గా 2019లో రిలీజ్ అయింది ఈ మూవీ. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా భరత్ కమ్మ గారి డైరెక్షన్ లో 170 మినిట్స్ రన్ టైమ్ తో రిలీజ్ అయింది మూవీ. అన్యాయం మీద ఎదురు తిరుగుబాటు చేస్తున్న కామ్రేడ్ కి నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయిన లిల్లీ పరిచయం అవుతుంది. సో ఇలా యాక్షన్ డ్రామాగా జరిగే స్టోరీలో రొమాంటిక్ యాంగిల్ ని కలిపి తీశారు ఈ మూవీని. అయితే ఈ మూవీ ఫ్లాప్ అవడానికి కారణం ఈ మూవీ రిలీజ్ అయ్యే 2 వారాల ముందు రామ్ పోతినేని తన ఇస్మార్ట్ శంకర్ మూవీని రిలీజ్ చేశాడు. పూరి సార్ అండ్ రామ్ పోతినేని గారి కాంబోలో వచ్చి మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ మూవీ. సో ఈ 2 మూవీస్ లో రామ్ గారి ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ గా రన్ అవడంతో అందరూ ఈ మూవీనే చూశారు. ఇందువల్లే ఈ డియర్ కామ్రేడ్ మూవీకి కలెక్షన్స్ బాగా తక్కువ వచ్చాయి. గుర్తుంది కదా, కలెక్షన్స్ తక్కువ వచ్చినా సరే మూవీస్ ని ఫ్లాప్ చేస్తారు. సో ఈ మూవీని కూడా అలాగే ఫ్లాప్ చేశారు. బట్ ఈ మూవీలో ఉన్న స్టోరీ లైన్ మాత్రం పిచ్చ పీక్స్ లో ఉంటుంది. ఈ మూవీని కనుక ఈ టైంలో రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ తో సూపర్ హిట్ కొడుతుంది. సో చూసారు కదా, రాంగ్ టైంలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ ని అందుకున్న మూవీస్ ఏంటని. ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్ని వికీపీడియా ప్రకారం చెప్పినవే, అంతేకాని ఏ హీరోని ఉద్దేశించి కాదు. మరి లిస్ట్ లో ఉన్న మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అండ్ ఈ మూవీస్ లో ఏ మూవీని రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.